దక్షిణాది రాష్ట్రమైన కేరళలో నాయర్లు, వాయువ్య దిశలో ఉన్నటువంటి రాజస్థాన్, దాని పొరుగునే ఉన్న పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలకు చెందిన గుజ్జర్లు చుట్టాలేనంట. ఈ విషయాన్ని హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి తాజా అధ్యయనంలో వెల్లడించింది. నాయర్లతో పాటు కేరళకే చెందినటువంటి దియ్యాలు, ఎలవ తెగల ప్రజలు కూడా ఒకప్పుడు దేశ వాయువ్య ప్రాంతానికి చెందిన వాళ్ళని జన్యుక్రమాల ఆధారంగా నిర్ధారించింది. భారతదేశ నైరుతి ప్రాంతం అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు దక్షిణ భాగాలు జీవ వైవిధ్యానికే కాదు జన్యు వైవిధ్యానికి కూడా పెట్టింది పేరు. వేల సంవత్సరాలుగా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడికి వలస వచ్చి స్థిరపడ్డారని చరిత్రకారులు చెప్తుంటారు. యూదులు, పార్సీలు, రోమన్ క్యాథలిక్లు కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే ఈ ప్రాంతంలోనే ఉన్నప్పటికీ నాయర్లు, దియ్యాలు, ఎలవ తెగల వారు ఎక్కడి నుంచి వలస వచ్చారన్న విషయం మీద భిన్నాభిప్రాయాలు ఉండేవి. చరిత్రకారుల అంచనాల ప్రకారం వాళ్ళంతా గంగా తీరంలోని అహిచాత్ర అంటే ఇనపరాతి యుగం ప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్ళని చారిత్రక లిఖిత దస్తావేజుల సాయంతో వాదిస్తున్నారు. మరోవైపు ఈ వాదంతో మరికొందరు విభేదించేవాళ్ళు. వాళ్ళంతా ఇండోసిథియన్ వర్గం వాళ్ళని దేశ వాయువ్య ప్రాంతం నుంచి వలస వచ్చారని చెప్తుండేవాళ్ళు. ఈ నేపథ్యంలో నాయర్లు సహా ఇతరుల వలస ఎలా సాగింది, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వారు ఉండవచ్చో నిర్ధారించేందుకు సిసిఎంబి సీనియర్ శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజు నేతృత్వంలో బృందం ప్రయత్నించింది. నాయర్లు, దియాలు, ఎలవ తెగల వంటి భూస్వామ్య యుద్ధవీరుల తెగలకు చెందిన 213 మంది జన్యుక్రమాలను సేకరించింది. అటు తల్లివైపు నుండి మాత్రమే అందే మైట్రోకాండ్రియల్ డిఎన్ఏ గుర్తులు, ఇటు జన్యుక్రమం మొత్తం మీద ఉండే ఆటోసోమల్ గుర్తుల్ని విశ్లేషించింది. వాటి యూరేషియా ప్రాంతంలోని పురాతన ప్రస్తుత తెగల జన్యుక్రమాలతో తంగరాజు బృందం పోల్చి చూసింది. కేరళలో నాయర్లు, దియ్యాలు, ఎలవలతో పాటు కర్ణాటకలోని బన్స్ అంటే ఇప్పుడు ఐశ్వర్యరాయ్ తెగ అనమాట, హోయసల సామాజిక వర్గ ప్రజలు కూడా జన్యుపరంగా దేశ వాయువు ప్రాంతం ప్రజలతో దగ్గర సంబంధాలు కలిగి ఉన్నారని ఈ పరిశోధన ద్వారా స్పష్టమైంది. ఇదేదో బాగుంది, మంచి పరిశోధనే. తద్వారా నార్త్ వేరు, సౌత్ వేరు, ఈశాన్యం వేరు ఇట్లా కాకుండా అందరూ ఒకటేనన్నటువంటి భారతీయులమే అన్నటువంటి ఫీలింగ్ పెరుగుతుంది. అలాగే ఈ కుల గజ్జితో కొట్టుకుంటున్నటువంటి వ్యవస్థలను కూడా బాగు చేస్తే బాగుంటుంది. కమ్మ, రెడ్డి, కాపు సామాజిక వర్గాలు కూడా జన్యువులు విశ్లేషించి అందరూ ఒకే తెగ, అందరూ కూడా ఒకటే వర్గం అని గనక తేల్చేస్తే అప్పుడు ఈ విభేదాలు పోతాయి, ప్రశాంతత వస్తుంది.